అంటే మొదటగా మనం ఫస్ట్ క్లారిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా సిఎస్సి అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ మళ్ళా సిఎస్సి ఇంజనీర్సే చేస్తారు. సో అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐఐటి ఎన్ఐటి రేంజ్ స్టూడెంట్సే మళ్ళా అలాంటి కంపెనీస్లో పనిచేస్తారు. సో వాళ్ళకి ఈ పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది అంటే టియర్ 2 టియర్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి బాగా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో ఉద్యోగాలు తగ్గుతాయి. అంటే సర్వీస్ రిలేటెడ్ కంపెనీస్లో ఉద్యోగాలు తగ్గుతాయి. సో అవి ప్రధానంగా టియర్ 2 టియర్ 3కి వెళ్తాయి. కాబట్టి అలాంటి కాలేజెస్లో సిఎస్సిలో మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎన్ఐటీస్లో సిఎస్సి అంటే టాప్ 10 ఎన్ఐటీస్లో సిఎస్సికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్. అయితే సిఎస్సి కాకుండా మనము వేరే గ్రూప్స్ తీసుకోవాలి అంటే, వేరే బ్రాంచెస్ తీసుకోవాలంటే మొదట మనకు వచ్చేది ఈసీఈ. ఈసీఈ కూడా ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషలీ మన ఇండియాలో సెమీకండక్టర్ మిషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. చాలా అంబిషియస్ గోల్స్ ఉన్నాయి. 2030 కల్లా మన దగ్గర నాట్ జస్ట్ ప్రొడక్షన్ బట్ ఆల్సో ఐపీ అంటే ఆ డిజైన్ కూడా ఇక్కడే జరగాలి అనే సంకల్పంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. సో ఈ సెమీకండక్టర్ రంగంలో చాలా జాబ్స్ దొరుకుతాయి. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అదేవిధంగా డిఫెన్స్ టెక్నాలజీ అండ్ స్పేస్ టెక్నాలజీలో కూడా ఈసీఈ స్టూడెంట్స్కి చాలా జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రెండు రంగాల్లో స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీస్లో కూడా ప్రైవేట్ సెక్టర్, ఇంతకుముందు ఏమైందంటే స్పేస్ అంటే ఓన్లీ ఇస్రో, డిఫెన్స్ అంటే ఓన్లీ డిఆర్డిఓ, బీడీఎల్ అండ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. కాకపోతే వాటిలో కూడా ప్రైవేట్ సెక్టర్కి ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో ప్రాజెక్ట్స్ కూడా చాలా ఈ రెండు రంగాల్లో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చాలా ముందుకు వచ్చాయి. సో వీటిలో కూడా మనకి చాలా ఈసీఈ వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో నన్ను అడిగితే ఎవరికైతే ఈసీఈలో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ట్రెండ్ ప్రకారము అంటే పియర్ ప్రెషర్ వల్ల సిఎస్సికి వెళ్లకుండా ఈసీఈ కంటిన్యూ అవుతే, ఆ ఈసీఈ చూస్ చేసుకుంటే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి అండ్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది.